గవర్నెన్స్ పార్ట్కి వచ్చేప్పటికి ఒకసారి మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక అంశం తీసుకొని మెడికల్ కాలేజెస్ తీసుకున్నాం, తీసుకొని దాన్ని ఉధృతంగా నేషనల్ లెవెల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేదాకా వెళ్ళారు. కరెక్ట్గా గడిచిన 4-5 ఇన్సిడెంట్స్, నేను మరీ లోతుకు కూడా వెళ్ళను, ఈయన ఏదైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేయగానే అదే రోజు పవన్ కళ్యాణ్ గారు ఇంకో చోట వాళ్తారు. మీరు గమనించే మొన్న కూడా పిఠాపురం వెళ్ళారు, అది కాస్త బూమరాంగ్ అయింది. ఆ ఉప్పాడ రైతులు దగ్గరే ఆయనే ఇవి నేను చేయలేనప్పుడు అనే ఒక దుర్బలత్వాన్ని, నిస్సహాయత్వాన్ని కూడా ఆయన అక్కడ ప్రకటించారు. అంటే పూర్తిగా దాన్ని డైల్యూట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కార్యక్రమం చేస్తుంటే డైల్యూట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు భుజం మించి ఏమన్నా కూటమి ప్రభుత్వం తుపాకీ పేలుస్తుందా? ఇప్పుడు అవసరార్థం ఆయా పరిస్థితులను బట్టి ఒక్కొక్క వ్యక్తిని ఒక టూల్గా వాడుకోవటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఒక్కొక్క ఇన్సిడెంట్కి ఒక వ్యక్తిని ఆయన తెర మీదకి తీసుకొస్తాడు. ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళని జస్ట్ యూజ్ అండ్ త్రో అనేది ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా దళితులకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పటి వరకు పాపం ఆయన ఎన్నాళ్ళు కొట్టుకొని ఉంటే ఆయనకేమి టికెట్ ఇవ్వలేదు, మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. గబాలన వరలరామయ్య గారిని తెర మీదకి తీసుకొస్తారు. ఇంకొకళ్ళు ఎవరో వస్తారు, వచ్చి వాళ్ళు వీర శూరత్వంతో ఠామ్ ఢూమ్ ఢీమ్ డిష్ అన్నట్టుగా వాళ్ళు చాలా వీరావేశంతో వాళ్ళు మాట్లాడతారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కనిపించరు. లేదు, ఈ కాపులకు సంబంధించింది ఏదన్నా ఇన్సిడెంట్ జరుగుతుంది, వెంటనే తెర మీదకి ఇక్కడ ఎవరున్నారు బాబు అని వెతికి ఒక కాపు నాయకుడు నీకు 15 నీకు 15 నీకు 15 అన్నాయనో ఇంకొక ఆయన ఎవరో ఒకరిని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించడం. ఇది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హిస్ స్ట్రాటజీ. ఆ విధంగా ఇప్పుడు ఈయనకు బలమైనటువంటి టూలు డిప్యూటీ సీఎం. కాబట్టి నేను చేసినప్పుడు కనీసం ఏం చేయాలంటే, ఇది కరెక్టేనా ఈ టైంలో నేను వెళ్ళడం, తన ఎగ్జిస్టెన్స్ ఏంటి, తన పర్సనల్ ఇమేజ్ ఏంటి, వీటన్నిటిని కూడా బేరీ చేసుకోవాలి. కానీ ఏంటంటే అని చెప్పాడు ఏదేమైనా సరే 15 సంవత్సరాలు అని, కాబట్టి ఇంకా ఆలోచించే అవకాశం లేదు. కాబట్టి ఆ గబాలన ఏది చెప్పినా కూడా వెళ్ళటం, ఏది మాట్లాడమన్నా కూడా వెనక ముందు చూసుకోవడం, మాట్లాడటం. ఆ రోజున స్క్రిప్టులు రాసి ఇచ్చారు, రోడ్లు పరమ చండాలంగా ఉన్నాయి, సంక్రాంతి కల్లా అద్దాల్లా చేస్తామని. ఇప్పుడు తుఫాను వచ్చిందని వంకలు, కానీ తుఫానుకు ముందు రోడ్ల పరిస్థితి ఏంటంటే ఎంత అధ్వానంగా ఉన్నాయి చూసాం కదా. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఏది ఆడపిల్లల వ్యవహారంలో చెయ్యేస్తే అంత చూస్తామని చెప్తున్నారు. నిత్యం తాగుబోతు రాజ్యంలో ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా. మరి వాటి మీద మాట్లాడే పరిస్థితి లేదు కదా. తుని చూసాం, ప్రకాశం జిల్లా కొండేపి చూసాం, నిన్నటికి నిన్న కృష్ణా జిల్లా చూసాం. పోక్సో కేసులు, చిన్న పిల్లలు సార్, 7-8 తరగతులు చదువుతున్న పిల్లలు, ఏది మాట్లాడే పరిస్థితి లేదుగా. అందుకని ఇక జస్ట్ హీ వాంట్స్ టు సపోర్ట్ అన్కండిషనల్ ఇదనమాట, లేదా అనపాలజెటిక్గా ఆయన సపోర్ట్ చేయాలనుకున్నాడు, చేస్తున్నాడు. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ, పీపుల్ విల్ డిసైడ్. సార్ అయితే ఫైనల్ గా మెడికల్ కాలేజీల వ్యవహారం చూస్తే, నిన్న చూశారు మచిలీపట్నం, పిడుగురాళ్ల అండ్ మరొక కాలేజీ పాడారు అనుకుంటా. వీటిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటాన్ని నువ్వు కాదు నీ తాత కూడా ఆపలేరు అని చెప్పి గౌరవ మరి హెల్త్ మినిస్టర్ అన్నారు. ఈయన సత్యకుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, మేము ప్రైవేటీకరణ ఆపుతామంటే నీ తాత కూడా ఆపలేదు. తాత ఎందుకు, కేంద్ర ప్రభుత్వం ఆపింది. వాళ్ళ కాశ్మ మహేష్ రెడ్డి గారు నిన్న అది ఇచ్చారు. అంతేకాదండి, అంతకంటే కూడా నిన్న వచ్చింది ఒక ఇది న్యూస్, ఛత్తీస్గఢ్ నుంచి 4 కాలేజీలు. ఒక చిన్న రాష్ట్రం, అంటే కేవలం అక్కడ జనాభా 3 కోట్ల మంది జనాభా, అంతే. 3 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆల్రెడీ 15 మెడికల్ కాలేజీలు ఉండగా, ఇంకా అదనంగా మరొక 3 మెడికల్ కాలేజీల కోసం అని చెప్పని వాళ్ళు 1300 కోట్ల రూపాయలతో వాళ్ళు దాన్ని 4 సారి ఇంకో 4 మెడికల్ కాలేజీ నా దగ్గర ఉంది అది ఐటమ్. 4 మెడికల్ కాలేజీ, ఆ 4 మెడికల్ కాలేజీలని కూడా వాళ్ళు ప్రభుత్వ ధనంతో, కేంద్ర ప్రభుత్వ సహాయంతో, ప్రభుత్వ ధనంతో వాటిని ఏర్పాటు చేయాలి అని చెప్పని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్నప్పుడు అంటే ఇదిగోండి ఇక్కడ 1300 కోట్ల రూపాయలతో సంబంధించి 4 మెడికల్ కాలేజెస్, 4 మెడికల్ కాలేజెస్ని
చేయాలనుకున్నారు. దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశారో సరిగ్గా అదే ఆలోచన అనమాట. ఏంటి, మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ అప్రూవ్ చేసింది దీన్ని, టెండర్ కూడా పిలిచారు. పిలిచిన తర్వాత వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటి అన్నట్లయితే, దాదాపుగా మనకు ఛత్తీస్గఢ్ అంటే తెలుసు కదా, అంత బాగా ఉమ్, వెనకబడినటువంటి ప్రాంతం, ఏజెన్సీ ఏరియా. ఈ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు అక్కడ చెప్పారు. ఏది ఇప్పుడు వాళ్ళు మెన్షన్ చేసినటువంటి 4 ప్లేసులు కూడా ఏజెన్సీ ఏరియాలే. ఆ ఏజెన్సీ ఏరియాల్లో ఈ 4 మెడికల్ కాలేజీలకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వైద్య సౌకర్యాలు, అక్కడ పిల్లలు చదువుకోవాలని చెప్పని, సామాజిక సమతౌల్యం కోసమే మేము ఈ పని చేస్తున్నాం. వాళ్ళ ఆరోగ్య వసతులకు అందుబాటులో ఉండడం కోసం ఈ పని చేస్తున్నాం అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నెత్తి నోరు బాదుకొని చేసింది అదే కదా! ఉద్దానంలో అదే చేసినటువంటి పని అదే కదా! ఆ! శ్రీకాకుళం ఏంటి, విజయనగరం ఏంటి, ఇంచుమించు ఇదే ఏజెన్సీకి దగ్గరగా ఉన్నటువంటి నర్సీపట్నం ఏంటి, పాడారు ఇలాంటివన్నీ, పాడారు. పాడేరు ఏంటి, ఇవన్నీ కూడా ఏజెన్సీ ఏరియాలే కదా! జగన్మోహన్ ఉమ్, రెడ్డి గారు ఏ నిర్ణయాలైతే తీసుకున్నారో, ఏ పనైతే చేశారో సరిగ్గా అదే దాన్ని ఈ రోజున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. ఇక్కడ మాత్రం దాని యొక్క దీన్ని పూర్తిగా ఆ లక్ష్యాలని ధ్వంసం చేసి, ఇది పీపీపీ అంటే ఇది ప్రైవేట్ వ్యక్తులకి సంబంధం లేదు. దీన్ని ఎవరన్నా రుజువు చేస్తారని అతి తెలివి ఆర్గ్యుమెంట్‌కి వెళ్ళడం తప్ప మరొకటి కాదు. పైగా వాళ్ళు చెప్పారు, పూర్తిగా సీట్లన్నీ గూడా మేము లోకల్‌గా వాళ్ళకి మాత్రమే చెందేట్టు చేస్తామని కూడా ఉమ్. ఛత్తీస్‌గఢ్ కార్పొరేషన్ రైట్ సార్. చెప్పింది.